అందరికీ నమస్కారం. దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం పౌర్ణమి ఉపరి కృష్ణపక్ష పాడ్యమి. కృష్ణపక్షం ప్రారంభం కాబట్టి నారాయణ రూపంగా పితృదేవతలను పూజిస్తూ ఉంటాం. ఎప్పుడైనా అంత్య సంస్కారాలు, పిండ ప్రదానాలు మొదలైన పితృదేవతల కార్యక్రమాలలో పాల్గొన్నప్పుడు వారి పేర్లు తెలియకపోతే నారాయణ అనుకుంటూ పిండ ప్రదానం చేస్తూ ఉంటారు. అంటే నారాయణ రూపంగా తర్పణాలు ఇస్తూ ఉంటారు. ఈ రోజు నుండి 15 రోజులు తిల తర్పణాలు జరుగుతూ ఉంటాయి. పూర్వంలో సాక్షాత్ దేవతలే. పితృపక్ష రోజుల్లో పితృదేవతలకి పిండ ప్రదానాలు చేసి దాన ధర్మాలు చేస్తే పితృదేవతల ఆశీస్సులు పొందవచ్చు. అందువలన మీరు ఏదైతే దానం చేస్తారో అది మీకు మీరు స్వర్గస్థులైన తర్వాత ప్రాప్తిస్తాయట అని దేవతలు కర్ణుడికి తెలియజేశారు. అయితే ఈరోజు పితృదేవతలను స్మరించే రోజు. అందువలన ఈరోజు మంత్రబలంలో భాగంగా ఓం పితృదేవతాయ నమః, ఓం పితృదేవతాయ నమః, ఓం పితృదేవతాయ నమః అనే నామాన్ని జపించాలి. ఈ నామాన్ని జపించడం వలన పితృదేవతల ఆశీస్సులు లభిస్తాయి. అన్నింటా మంచి జరుగుతుంది. ఇక మంచి మాట. సముద్రాలని, నదులని మనం చూస్తూ ఉంటాం. సముద్రాలు ఎప్పుడూ చాలా ప్రశాంతంగా కనిపిస్తూ ఉంటాయి. సముద్రానికి ఉన్నంత ఓర్పు ఉండాలి మనిషికి అని అంటూ ఉంటారు. ఎందుకు దానితో పోల్చుతారంటే సముద్రాలు చాలా ఓపికగా, ఓర్పుగా ఉంటాయి. అయితే ఒక్కొక్కసారి కోపాన్ని వదిలేసినప్పుడు ఇక అన్నింటినీ ముంచేస్తుంది సముద్రం. అలా ఉంటుంది. అలాగే మనిషి కూడా ఎటువంటి పరిస్థితులు వచ్చినా, ఎవరు ఎంత ఇబ్బంది పెట్టినా, ఎంత కష్టం ఉన్నా ప్రశాంతంగా, ఓర్పుగా ఎవరైతే ఉంటారో వారే ఏదైనా సాధించగలుగుతారు. వాళ్లే గొప్పవారు అవుతారని పూర్వీకులు తెలియచేశారు. అయితే ఎంత మంచివారైనా కూడా ఒక్కొక్కసారి ఓపిక నశించి కోపం మొదలైతే పరశురాముల వారిలా తయారవుతారు. పరశురాముల వారు 21 భారతదేశం అంతా తిరిగి యుద్ధం చేశారట. దానికి ముందు వీళ్ళంత సాత్వికులు ఇంకొకరు లేరట. ఈ పరశురాముల వారి కథ చాలా అద్భుతమైనటువంటిది. ఎంతటి మంచివారైనా వారిని ఎక్కువ పరీక్షించడానికి వెళితే ఎంత సహనంగా ఉంటారో వారు అంత ఉగ్ర రూపాన్ని చూపించేస్తారు. అందుకే మంచివారని వారి సహనం కూడా కోల్పోయేలా చేయకూడదు. మంచివారితో మంచిగా ఉండడానికే ప్రయత్నించాలి. వారిని మోసం చేయడానికి ప్రయత్నించకూడదు. ఒకవేళ మీరు మోసం చేస్తున్నారని తెలిసినా కూడా వారు సహనంగా ఉంటున్నారు అంటే దాని అర్థం మీపై ప్రేమ ఉంది అని. ఇలా మీరు ఎలా ఉన్నా మీరు బాగుంటే చాలు అనుకుంటూ నవ్వుతూ మాట్లాడుతున్నారంటే ఖచ్చితంగా మీపై ప్రేమ ఉన్నందువలన మాత్రమే అని అర్థం చేసుకోవాలి. కానీ ఆ ప్రేమను మీరు పరీక్షించి వారిని విమర్శించి బాధ పెట్టడం వలన వారు ఏదో ఒకరోజు సహనం కోల్పోతే ఆ తర్వాత వారికి మీరు ఎప్పటికీ పొందలేరు. కాబట్టి జీవితంలో ఒకరికి క్రోధం వచ్చేలా చేయడానికి ముందు మంచిగా ఉన్నారు కదా అని వాళ్ళ ఓర్పుని ఎప్పుడూ పరీక్షించకూడదు. ప్రకృతి ఓర్పుగా ఉందని ప్రకృతిని మనం పరీక్షించడానికి వెళితే దాని వలన ఆ ప్రకృతి తన సహనాన్ని కోల్పోతే అది ఒక ప్రళయాన్నే సృష్టిస్తుంది. అందుకే మంచివారికి కోపం రావడం, ప్రకృతి వికృతి అవడం రెండూ ఒకటే. అందుకే ఎప్పుడూ ఓర్పుతో సహనంగా జీవించడానికి ప్రయత్నించాలి. ఎంత ఓర్పుగా ఉంటే జీవితం అంత సుఖంగా, సంతోషంగా ముందుకెళ్తుంది. ఇదే ఈరోజు మంచి మాట. ఇక ఆలయం అద్భుతం. అస్సాంలో బ్రహ్మపుత్ర నదీ తీరంలో టీని పండించే ఒకరు 1965లో ఒక పెద్ద మర్రి చెట్టు దగ్గర ఎదురుగా బిల్వ వృక్షం, దాని పక్క నుండి శివలింగం ఇలా పైకి కనిపిస్తూ ఉండడం చూసి మందిరాన్ని కడతారు. అదే ఈరోజు చాలా ప్రఖ్యాతి చెందింది. ఇటువంటి శివలింగం ఉద్భవమూర్తిని పూజిస్తున్నారు. ఎంతోమందిని ఈ దేవాలయం గురించి చూస్తారు. అయితే ఇక్కడ ఏదైనా సంకల్పం చేస్తే అంటే ఆ చెట్టు కింద కూర్చొని ఏదైనా తలిస్తే వెంటనే జరిగిపోతుందట. అక్కడ గంటలు లభిస్తాయి. అవి ఇంటికి తెచ్చుకుని సంకల్పం నెరవేరితే తర్వాత వాటిని తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ కట్టేస్తారు.
మరికొందరు సంకల్పం చేసి అది అయ్యాక మళ్ళీ వెళ్ళి కట్టేస్తారు. ఇలా దర్శనమిస్తున్న ఆలయం త్రిలింగ ఆలయం. ఈరోజు దివ్యమైన ఆయుక్షేమం. భారతదేశంలో ఉత్పత్తి అయ్యే ప్రతి ఒక్క చెట్టు శాస్త్రీయంగాను మరియు ఎన్నో ఔషధ గుణాలను అందిస్తూ ఉంటుంది. అయితే అవి ఎలా ఉంటాయి, వాటిని ఎలా గ్రహించాలి అనేది మునులు ఆయుర్వేద రూపంలో మనకి అందించారు. ఆయుర్వేదం మనకి ఎప్పుడు మంచిని చేస్తుంది, మనిషికి ఆయుష్ను పెంచుతుంది. అయితే పురుషులకి విశేషంగా ఉపయోగపడే ఔషధం. ఈ రోజుల్లో ఒత్తిడి వలన, మీరు చేస్తున్న పని వలన, ఎక్కువ కంప్యూటర్స్ వాడడం వలన రాత్రి నిద్రహీనత, శారీరకంగాను మానసికంగాను మనిషి నిశ్శక్తి అయిపోతూ ఉన్నారు. ఇలా తెలియకుండానే నపుంసకత్వాన్ని పొందేస్తూ ఉన్నారు. ఎవరైతే శారీరకంగా బలహీనంగా ఉంటారో అటువంటి వారందరికీ దివ్య ఔషధం అక్కుల కర్ర. ఈ చూర్ణాన్ని తెచ్చి రోజు ఉదయం ఆహారం తిన్న తర్వాత 1 టేబుల్ స్పూన్, రాత్రి ఆహారం తిన్న తర్వాత 1 టేబుల్ స్పూన్ 4 నెలల పాటు ఉపయోగించడం వలన వారికి శరీరంలో శుక్రకణాలు పెరుగుతాయి. శారీరక దౌర్బల్యం నుండి బయటపడతారు. శరీరం దృఢంగా ఉంటుంది. ఆరోగ్యరీత్యా చాలా మంచిగా ఉంటారు. ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. ఇక దివ్య పూజ. రేపు ద్వితీయ. ఇంట్లో ఎవరైనా ఈ తిథి రోజు అంటే శుక్లపక్ష ద్వితీయ కానీ కృష్ణపక్ష ద్వితీయ కానీ ఎవరైతే స్వర్గస్థులైతే వారి కోసం పితృదేవతల పేర్ల మీద దాన ధర్మాలు, అన్నదానాలు ఆచరించవచ్చు. అయితే రేపు ఉదయాన్నే నారాయణుడి పేరిట అర్చన చేసి తెల్లటి అన్నంపై నెయ్యి వేసి నైవేద్యం పెట్టి తర్వాత దాన్ని కొంచెం ప్రసాదంగా కాకులకి పెట్టడం వలన పితృదోషాలు తొలగిపోతాయి. తర్వాత ఆ ప్రసాదాన్ని ఇంట్లో ఉన్న వారందరూ భుజిస్తే పితృదేవతల ఆశీస్సులు ప్రాప్తిస్తాయి. ఇక ఆలయ దర్శనం. ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయాన్ని దర్శించుకోవాలి. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోవడం వలన మనకి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. మనం ఏదైనా పోగొట్టుకున్నప్పుడు అది మళ్ళీ దొరకాలంటే సుబ్రహ్మణ్య స్వామి శ్లోకం ఒకటి ఉంటుంది. అది చెప్పుకుంటే మళ్ళీ తిరిగి లభిస్తుంది. అలా సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం వలన పుణ్యం ప్రాప్తిస్తుంది. మన దైవాలలో సుబ్రహ్మణ్య స్వామి వారికి విశేషమైన స్థానం ఉంది. కుజదోషం నుండి విముక్తి, వివాహ, సంతాన ప్రాప్తికి సుబ్రహ్మణ్య స్వామి వారిని వేడుకుంటే ఇట్టే అనుగ్రహిస్తాడనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం. అంతటి మహిమాన్వితమైనటువంటి సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయ విశేషాలు తెలుసుకుందాం. సుబ్రహ్మణ్యుడు, షణ్ముఖుడు, కార్తికేయుడు ఎలా పిలిచినా తండ్రి బోళాశంకరుడు లాగా భక్తులను కనికరించి వరాలు కురిపించడంలో స్వామివారు అగ్రగణ్యుడు. కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగుళూరులో శ్రీకుమరన్ ప్రాంతంలో కొలువు తీరినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవాలయం 60 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటిది. 1953వ సంవత్సరంలో సుబ్బరాయ శర్మ అనేటటువంటి భక్తాగ్రీసుడిచే ఈ దేవాలయం నిర్మాణం గావించబడింది. శృంగేరి శారదా పీఠం పీఠాధిపతి అయినటువంటి శ్రీ జగద్గురు అభినవద్రీత స్వాముల వారు దివ్యకరములచే ఈ ఆలయంలోని మూల విరాట్ ప్రతిష్టాపన మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. నాటి నుండి బెంగుళూరు పరిసర ప్రాంతాల వాసులే కాక సుదూర ప్రాంతాల నుండి భక్తుల సైతం ఇక్కడికి విచ్చేసి స్వామివారిని దర్శించుకొని తరిస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా కుజదోషం కలవారు, వివాహం, సంతానం ఆలస్యం అవుతున్న వారు స్వామివారిని దర్శించుకొని త్వరితగతిన తమ కోర్కెలను తీర్చమని వేడుకొని సత్ఫలితాలను పొందినవారు ఎందరో ఉన్నారు. ఆషాఢ మాసంలో సుబ్రహ్మణ్య స్వామి వారి జన్మదిన వేడుకలు ఈ ఆలయంలో ఘనంగా నిర్వహించబడతాయి. ఇక్కడ జరిగేటటువంటి కావలి వేడుక ఆలయానికే ప్రత్యేకమైన విశిష్టమైనటువంటి సేవగా చెప్పబడుతుంది. ఈ సేవలో పాల్గొన్న వారి యొక్క కోరికలు శీఘ్రంగా నెరవేరుతాయనేది భక్తుల నమ్మకం. మరి అందరూ కూడా బెంగుళూరులో ఉన్నటువంటి కుమరన్ పార్కులో కొలువు తీరి ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని దర్శించుకొని తరించాలని కోరుకుందాం. ఇక దివ్యమైన యోగక్షేమం. పితృదోషాలు తొలగిపోయేందుకు ఈరోజు సాయంత్రం శ్రీరాముల వారి దేవాలయంలో నువ్వుల నూనెతో 2 దీపాలను వెలిగించి పూజించాలి. దేవాలయానికి వెళ్లే వీలు కాని వారు పితృదోషాలు తగ్గి భూ వ్యాపార వ్యవహారాల్లో
అభివృద్ధికై శ్రీరామ పట్టాభిషేకం ఫోటో ముందు సీతారాముల విగ్రహాన్ని ఉంచి పూజించి నానబెట్టిన పెసరపప్పును నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరించాలి. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.